మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, నిలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. పోయిన ఆదివారం చూశాం, అనేక సిద్ధాంతాలు వచ్చాయి. అవి కాదు, దేవుడు అనుగ్రహిస్తేనే ఈ భూమి మీద మనం ఉంటాము అని. అందుకే ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి వారికి మొదటి 100 సంవత్సరాల్లోనే అపోస్తులైన పౌలు గారు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు? మీ దేహములు దేవుని వలన మనకి అనుగ్రహింపబడి ఉన్నాయి. కోటి వల్ల కాదనమాట. విషయం అర్థమైంది. పోయిన ఆదివారం దగ్గర మనం చూసింది, కోతి నుండి కాదు, పరమాత్ముడు నుండి వచ్చినటువంటి ఈ దేహాలు నీ కావయి. అందుకే ఈ విషయాన్ని మనం మరొకసారి ఆలోచించేద్దాం. అందుకే మరి మళ్ళొకసారి దాన్ని ఎఫెసీ పత్రికను చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 10వ వచనం. ఈ దేహాలు దేని కొరకు ఇచ్చాడు ఆయన? ఎందు నిమిత్తం ఇచ్చాడు? పోయిన ఆదివారం చెప్పాను. మరలా మనం అక్కడి నుంచి కొంచెం బ్యాక్ తీసుకుని వస్తే ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ దేహము ఎందుకు ఇచ్చాడు ఆయన అన్నప్పుడు ఇక్కడ ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అది చాలండి. వాటి యందు అనగానే వేటి యందు? దేవుని విషయమైనటువంటి సత్క్రియలు ఉన్నాయే, వాటి కోసం మనం నియమింపబడ్డాం. ఈ దేహాలు అందుకోసమే మనకు దేవుడిచ్చాడు. అందుకే ఇక్కడ దేవుడు కలగజేసిన వాటిలో దేనికి ఇవ్వనటువంటి ఒక గొప్పదైనటువంటి రూపాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుడికి కీర్తి కలగాలని, ఆయనకు మహిమ రావాలని, నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనందరినీ నిర్ణయం చేశాడు. కోతుల నుండి కాదు నిర్ణయం చేసింది. అర్థమవుతుంది కదండి? అందుకే మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి దేహము అనేటువంటిది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో మరి కొద్ది నిమిషాలు మనం దాన్ని పరిశీలన చేద్దాం. చాలామంది కోర్టు నుంచి వచ్చామనే భావన ఉన్నాం కనుక అసలు మనం ఎక్కడ ప్రారంభమైందో ఒకసారి ఇక్కడ లూకా సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే మన జన్మ ఎలా ప్రారంభమైందో చెప్తున్నాడు. అక్కడ లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుంచి 37 గల వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, అందరూ తీయండి అమ్మా, అందరూ తీసి ఒకసారి 23వ వచనం నుంచి మనం 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుంచి మనం చూద్దామండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడుగలవాడు. ఆయన యేషపు కుమారుడని ఎంచబడెను. హేషపు హేలీకి, హేలీ మత్తతుకు,
మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కి ఎన్నాకు, ఎన్న ఏసేపునకు, ఏసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నహోముకు, నహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గాయికి, నగ్గాయి మైతీకు, మైతు మత్తతీయకు, మత్తతీయ సిమియాకు, సిమియా ఏషేకు, ఏషేకు యోదాకు, యోదా యోహన్నాకు, యోహన్నా రేసాకు, రేసా జెరుబ్బేలుకు, జెరుబ్బేలు ఇల్తీయేలుకు, ఇల్తీయేలు నెరికి, నేరి మెల్కి, మెల్కి అద్దకి, అద్దకి కోసాముకు, కోసాము ఎల్దాముకు, ఎల్మదాము ఏరోకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియాజరుకు, ఎలియాజరు ఏరముకు, ఏరము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యోదాకు, యోదా ఏషపుకు, ఏషపు యోనాముకు, యోనాము ఎలియాకీముకు, ఎలియాకీము ఎలియామీకు, ఎలేమియా మెన్నాకు, మెన్నా మత్తాతుకు, మత్తాతు నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఒబేదుకు, ఒబేదు బోయాజుకు, బోయాజు షల్మాకు, షల్మాను నయాసోనుకు, నయాసోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెర్నోకు, పెరెసు యోదాకు, యోదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నారోహు సెరోబుకు, సెరోబుకు రయుకు, రయు పెలోగుకు, పెలోగు హెరెబుకు, హెరెబు షెలాహుకు, షెలాహు కేనానుకు, కేనాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హానోకుకు, హానోకు ఏరోదుకు, ఏరేదు మహలేలుకు, మహలేలు కేనానుకు, కేనాను ఎరోషుకు, ఏరేషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. బాగుందండి, బాగుంది కదా? ఈ భూమి మీద మనం ఎవరు అనుకుంటున్నాము? మొట్టమొదటి మనిషి ఎవరు అనుకున్నాము? ఆదాము. ఆదాము రావటానికి ఎంతమంది తండ్రులు ఉన్నారు? ముందు ఎంతమంది ఉన్నారు? దేవుడు దేవుడు ఇన్ని తరాలు, ఇన్ని యుగాలు దాటేసుకుంటూ ఒకరి గర్భము వాసము నుండి మరొకరు నుండి మరొకరు ఇలా వస్తే మొదటి మనిషి యొక్క ఆదాము నుండి వచ్చేటువంటి తరాలన్నీ కూడా, ఈ మనుషులందరూ కూడా ఎవరి నుంచి వచ్చారని చెప్తుంది బైబిల్? ఒక మనిషి నుండి, ఒక కోతి నుండి కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుడు నిజంగా ఈ ఆరిన నేల మీద మొట్టమొదటి మనిషి ఒక మనిషి నుండి ఆయా జాతులు, ఆయా ప్రజలు, ఆయా వంశములు, ఆయా దేశ ప్రజలందరూ కూడా ఒకరి నుండి వచ్చారు అని చెప్తుంది బైబిల్. వాస్తవేనా?
డాక్యుమెంటరీ మన గ్రంథంలో దేవుడు మన కొరకు ఎక్కడ మనం దేవుడిని తడవలాడి కనుగొంటామోనని ఎన్నో విషయాలు దేవుడు మనకి వ్రాయించి భద్రపరిచి, ఏమండి ఇంకా చెప్పాలంటే ఇక అందులో ఒకటి కలపొద్దు ఒకటి చెరపొద్దని గట్టిగా ముద్ర వేసి సీలేస్తే మనిషికి ఇప్పటికీ అర్థం కాల నీ బ్రతికేంటో. మనకు బ్రతికి మన శరీరానికి మన దేహానికి ఒక కోతి అవసరమైంది. ఏమండి ఈ కోతి కోల ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఈ పరిశోధనల పేరుతో అరణ్యాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆసియా ఖండంలో ఆ కోతి మొహమ్మోడు చూసినప్పుడు ఒక అస్థిపంజరం దొరికింది వాడికి. ఆ నమూనా తీసుకొని దానికి ఒక ఆకారాన్ని పొందుపరిచినప్పుడు అది ఒక గెరిల్లా మొహంలాగా కోతి మొహంలాగా కనబడింది అనమాట. అంటే మనం వాటి నుంచి వచ్చామని అనుకొని తను ఒక గ్రంథాన్ని రాసి అది ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత మరణాశయంలో ఉన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి డార్విన్ అప్పుడు వాస్తవాన్ని తెలుసుకున్నాడు. నేను చాలా పొరపాటు చేశాను, చాలా తప్పు చేశాను. కోతి నుంచి కాదు మనిషి వచ్చింది, సాక్షాత్తు దేవుని నుండే, దేవుని అంశ కలిగినటువంటి వారమే మనము దేవుని నుండే వచ్చాము అని ఆయన మనస్తాపానికి గురయ్యి ఆ మరణ వాంగ్మూలాన్ని చెప్పినప్పుడు అప్పటికే అన్ని గ్రంథాలుగా ఇది వెలసలటం వల్ల ఎక్స్టాబ్లిష్ అయ్యి అందరికీ వెళ్ళిపోయింది వార్త. వెళ్ళిన దాన్ని మరలా తిరిగి కరప్షన్ చేయడం కష్టమవుతుందని మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ మరణ వాంగ్మూలాన్ని ఆయనతోనే సమాధి చేసి మనిషి కోతి నుండి వచ్చాడు అని శాస్త్రాన్ని చెప్పారు. కాబట్టి సకల శాస్త్రాలకు నిలయమైనటువంటి ఈ బైబిల్ గ్రంథము నువ్వే శాస్త్రమైనా తీసుకో, శాస్త్రాన్ని కూడా సవాల్ చేయగలిగేది ఒక పరిశుద్ధ గ్రంథం. అందుకే మనకంత ధైర్యం. ఈనాడు ఎవరు కూడా సమాధానం చెప్పలేని శాస్త్రవేత్తలు శాస్త్రంలో లేని విషయాన్ని బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుంది అని మనం గ్రహించాలి. అందుకే ఒకసారి ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము చూడండి పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మల్ని. చాలండి, మనం ఎవరు అంట? యెహోవాకు బిడ్డలం. మనము దేవునికి బిడ్డలము, జంతువుకి కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే కీర్తన గ్రంథంలోనైతే ఇంకొక విషయాన్ని కూడా రాశాడు. సరే, అది మనం ఇప్పుడు చూడాల్సిన పని లేదు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం మాత్రము ఒక క్లారిటీని ఇస్తా ఉంది. ఏమని? మీరు మీ దేవుడైన యెహోవాకి బిడ్డలు అని. అవునండి, మనము దేవునికి మాత్రమే బిడ్డలము. సర్వోన్నతుని కుమారుని మనము గ్రహించాలి. కాబట్టి ఈ దేహము దేవుని వలన కలిగినదైతే, ఈ దేహమే దేవునికి ఆలయమైనప్పుడు మనం ఎక్కడో ఆలయాలకి వెళ్తా ఉన్నాం. అసలు నువ్వే దేవుని మందిరము, ఈ మందిరాన్ని చాలా పవిత్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి అన్న విషయాన్ని మనిషికి అర్థం కాలే. అందుకే ఒక గుడి కట్టి గుడిలో దేవుని పెట్టి ఆ గుడిని మాత్రమే పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అసలు నిజమైనటువంటి ఆలయాన్ని పాడు పెట్టారు. ఇది మనిషికి అర్థం కాలేదు.
మందిరం అనగానే, దేవుని ఆలయం అనగానే, దేవుని గుడి అనగానే విడికలతో కట్టినటువంటిది, అందులో ఉన్నటువంటిది అనుకుంటాడు. కానీ మీరే దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని ఎలా ఉంచాలి? అందుకే చాలామంది నిష్టగా ఉంటారు తెలుసండి. గుడికి రావాలంటే అంటే మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాం కనుక పొద్దున్నే లేచి మడిగట్టి స్నానం చేసి పరిశుభ్రంగా పైనే శుభ్రం చేసి దేవుని సన్నిధికి వస్తారు. లోనే ఉంటుంది, చెత్త చెదారం ఉంటుంది. అసలు ఆ చెత్తను తొలగించమని దేవుడు చెప్తుంటే మనిషికి ఏమర్థమైంది? సరే ఒకసారి ఆ కీర్తన గ్రంథం 82వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము చదవండి. కీర్తన గ్రంథము 82:6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరెవరు? సర్వోన్నతుని కుమారులు, దేవుని బిడ్డలు అని నేను చెప్తూ ఉన్నాను. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. ఓ మనిషి, నువ్వెవరో కాదయ్యా. కోతిలో నుంచో, కుక్కలో నుంచో, గాడిదలో నుంచో నువ్వు రాలేదు. సర్వోన్నతులైనటువంటి దేవుని కుమారులు, ఆయనలో నుండి మీరు వచ్చారు. అయితే మీరే, మీ దేహమే దేవుని ఆలయము అని దేవుడు చెప్తా ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. మరి దేవుడిని దర్శనం చేసుకుంటున్నావో, దేవుడికి నువ్వు దర్శనం ఇస్తున్నావో అర్థం కావట్లేదు. కానీ ఏమండి, దైవ దర్శనాల పేట ప్రజలందరూ వెళ్తున్నారు. వాస్తవాన్ని మీరు ఆలోచించండి. దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నావా, దేవుడికి నువ్వు దర్శనమిస్తున్నావా? చిన్న పాయింట్ ఇది అర్థమైతే విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకు యేసు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములలో మీరు చదువుకున్నారే, వాటిలో రాయబడలేదా? మీరు దైవాలయ్యా, దేవుని కుమారులు. నేను గడ్డి వంటి వాడిని, పురుగు వంటి వాడిని, కొమ్మర పురుగును, పేడ పురుగును. మీరు ఆ పురుగులు కాదు, మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు మీరు. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు. అవును కదా? ఆయనలో నుంచి వచ్చాము కనుక ఆయన అందుకే ఆ మాట చెప్పాడు. ఆయన మనకి ఎందుకు మనని నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నాడు అంటే ఆయన యథార్థంగా ఉన్నాడు అందరి ఈ విషయంలో. ఆయన దగ్గర తారతమ్యం లేదు, ఏమాత్రం కూడా భేదం లేదు ఆయనకి. లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఆయన సంతానమే. అయినను సరే ఆయన మాటలో అతిక్రమించి వేరైపోయారు కనుక మనమందరం ఏమైపోయామంటే సాతాను బిడ్డలుగా మారారు చాలామంది. అందుకే మరలా తిరిగి వారిని దేవుని వద్దకు నడిపించడానికే పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూలోకానికి అరుదించవలసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రయాణం పరలోకంలో ప్రారంభమై భూలోకానికి శరీరాన్ని దాల్చి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే 2000 సంవత్సరాల క్రితం సిలువ ఎక్కిన యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే ఆ ప్రశ్నకు చాలామంది ఏం చెప్పారంటే ఆయన ఒక సాంఘిక సంస్కర్త అని. మన దేశంలో ఉన్నారు కానీ పెద్ద పెద్ద నాయకులు, లేదంటే ఒక మత బోధకుడు అని, లేదా అందరిలాగానే ఒక సామాన్య మానవుడు మరియకి యేసుకు పుట్టిన కుమారుడే అని,
లేదంటే ఉన్న గొప్ప వారిలో ఆయన ఒకడు అని అనుకొని చాలామంది పొరపాటు పడుతున్నారు. ఉన్నారు కదండి చాలామంది. మన భారతదేశానికి స్వతంత్రం తెస్తేనేమి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ జయంతులు వర్ధంతులు మనం జరుపుకుంటున్నాం. అలాంటి వారిలో ఒకడు అని ఆయన. కొందరైతే ఆయన ఒక మత ప్రబోధకుడు అని అనుకుంటున్నారు, అలా పొరబడుతున్నారే కానీ ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని మనం ఆలోచించేయాలి. అందరిలో ఒకడు కాదు ఆయన, గుంపులో గోవిందం కాదు ఆయన. అలాగే అనుకుంటే ఒకవేళ అందరిలాగే ఆయన ఒకడు అనుకుంటే ఎవరికీ లేని యుగ పురుషుడు శక పురుషుడు అనే ఒకే ఒక వ్యక్తి ఎవరై అంటే యేసుక్రీస్తు. ఆయన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ కాలమానాన్ని 2 భాగాలు చేయాల్సి వచ్చినప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని ఎందుకు ఎంచబడాల్సి వచ్చింది? చాలామంది అంటున్నారులేండి. కొత్తగా చెప్పడం నాకే మంచిగా అనిపించట్లేదు. ఇదంట సామాన్య శకం అంట, సామాన్య శకానికి ముందంట. అలా అనేవాడు వాడి ఇంటిని రిజిస్ట్రేషన్ అలా చేయించుకోవాలంటే చెల్లుబాటు అయితేమో. సామాన్య శకం కాదు, క్రీస్తు శకం. అది ఎప్పటికీ మారదు. అది మారాలంటే భూమే తలకిందులు అవ్వాలి. ఇటు పొడిచే సూర్యుడు పడమర పడవాల. నువ్వు అనుకుంటావు కదా, మనిషి మారితే మార్చేది కాదండి చరిత్ర. చరిత్ర ఎవడో మారవలేడు దాన్ని. చరిత్రగానే ఉంటుంది అది. ఏమైనా కథల ఈ కథల పుస్తకమా? కథ నీకు ఇష్టమైనట్టు రాసుకోవడానికి చాలామంది మనం కథలు విన్నాం. ఆ కథల్లో రాజులు ఉంటారు, సామంతులు ఉంటారు, ప్రజలు ఉంటారు, పరిపాలన ఉంటుంది. అవి కథలు. అవి నీకు అనుకూలమైనటువంటి కథలు. బైబిల్ అలాంటి చరిత్ర కాదది. అంటే కథల పుస్తకం కాదది. చరిత్ర కలిగిన ఆధారము కలిగిన పుస్తకము బైబిల్. అంటే సామాన్య శకం అంట, క్రీస్తు శకం అంట అని వాడికి నామోషి. వాడు బతుకు బయటికి రావాలంటే బైక్ ఉండాలా, లేదంటే కారు ఉండాలా, లేదా వాడు కూర్చున్న ఆఫీస్లో అది రిజిస్ట్రేషన్ అయి ఉండాలంటే ఏ డేట్ వేయాలా? ఆ డేట్కి అర్థం తెలియదు వాడికి. వాడు అనుకుంటే సరిపోతుంది. సామాన్య శకం కాదు, క్రీస్తు శకం. 2026 సంవత్సరాల నాటికి ఆయన ఎవరు అనుకున్నారు అంటే అందరిలో ఒకడనుకున్నారు, యేసుక్రీస్తు. చూడండి ఏమంటున్నాడు. ఇంకా యేసు ప్రభు అడిగారండి. ఇదే ఇలాంటి వాళ్ళు ఆనాడు కూడా ఉంటే వీళ్ళ డౌట్ని క్లియర్ చేయడం కోసం యేసు ప్రభు వారు ఒక మాట అడిగారు. ఇది నోవాయి గారు చాలా అనేక సార్లు చెప్పారు మనకి. నోవాయి గారికి ఇది బాగా ఇష్టమైన రెఫరెన్స్. ఏంటి చెప్పనా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. చాలండి. ఆనాడు ఏమనుకుంటున్నారు చాలామంది, ఇప్పుడున్నటువంటి కొంతమంది బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో వారికి ఆనాడు తలెత్తినటువంటి ఆ ప్రశ్నకి సమాధానము ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. యేసు ప్రభుని ఏమనుకున్నారంట? అనామకుడు కాదాయన, మత బోధకుడు కాదాయన, సామాన్య మనిషి కాదాయన, సాంఘిక సంస్కర్త కాదాయన, అందరిలో ఒకడు అనుకోవటం కూడా అది ఒక పొరపాటే. ఆయన ఎవరు అంటే వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన
మీరైతే ఎవడయ్యేదో అనుకుంటాడు, కానీ మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాడండి. ఈనాటి ప్రశ్న కాదు అది, ఆనాడే వచ్చినటువంటి ప్రశ్న. ఈనాడు కూడా దాన్ని కొంచెం మార్చి అడుగుతున్నారంతే ఈ మతోన్మాదంతో ఉన్నవాడు. అందరిలో ఒకడు వంటి వాడు కాదు ఆయన. ఆనాడే వచ్చింది ప్రవక్త అని, ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని, లేకపోతే ఇంకోటని, లేకపోతే మరియమ్మ కుమారుడు, యేషపు కుమారుడని. అది కాదు ఆయన. ఎవరైనా సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన. దైవ సంభూతుడు ఆయన. అందుకే ఆయన్ని కాలానికి 2 భాగాలు చేయటానికి యేసుక్రీస్తుని మాత్రమే ఎంచుకుంది. యేసుక్రీస్తు కంటే ముందు, యేసుక్రీస్తు తర్వాత ఎందరో దేవుళ్ళుగా, దేవతలుగా కొలవబడుతున్నప్పటికీ, పూజింపబడుతున్నప్పటికీ ఎవరికి దక్కనిది, ఎవరికి ఇవ్వనిది ఒక అరుదైనటువంటిది కాలాన్ని విడగొట్టడానికి యేసుక్రీస్తు కావాల్సి వచ్చింది. ఆయన చరిత్ర లేనివాడు కాదు, చరిత్రను సృష్టించిన వాడు యేసుక్రీస్తు. చరిత్రలో ఒకటి కాదు, చరిత్రే ఆయనది. ఆయన చరిత్రే నీకు ఉంటుంది. ఆయన చరిత్ర చెప్పుకుంటేనే నీ పుటక, నీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. చరిత్రలో ఒకటి కాదు ఆయన. చరిత్రకి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు చరిత్రకే ఆధారం. నీ చరిత్ర, నీ తాత చరిత్ర, నీ ముత్తాత చరిత్ర కూడా చెప్పుకోవాలి అంటే యేసుక్రీస్తు లేకుండా నువ్వు చెప్పడానికి ఒప్పుకోదు. భారతదేశంలో అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. దేన్ని బట్టి వచ్చింది ఆధార్ కార్డు? ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్ ఉంటేనే అది సరి చేసుకొని రమ్మని పదే తిప్పి ఒకసారి కాదండి, ఆ బాధ మనం అందరం పడ్డాం. కనుకనే అనుభవం అది కదా. నీ ఆధార్ కార్డు కలిగి ఉన్నావంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నాడు అని. యేసుక్రీస్తు పాత్ర అంట ఏంటది? కల్పిత పాత్ర అంట. ఉభయ గోదావరి జిల్లాలో ఒక పనికిమాలినోడు ఉన్నాడు. వాడు అంటున్నాడు యేసుక్రీస్తు కల్పిత పాత్ర. నీ బతుక్కి నీ ఆధార్ కార్డులో డేట్ ఉందంటే ఆయన బట్టి ఉంది నీ డేటు. వాడు ఎందుకంటే ఇసుక, అరటికాయల బండ్లు అమ్ముకొని పొట్ట గడవక హైదరాబాద్ ప్రాంతానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక యేసు ప్రభు పేరు చెప్తే ఎవరయ్యా హీరో అంటే ప్రపంచానికి, భారతదేశానికి కాదు సుమి, ప్రపంచ దేశాలకి తెలియని వారంటూ ఎవరు? వాడు అనుకునేవాడు ఎందరికి తెలుసో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు అరబ్ కంట్రీస్ అంటారు. అరబ్ కంట్రీస్ అంటే అల్లాను కొలిచేటువంటి దేశాలు, ముస్లిం దేశాలు కూడా దీన్నే ఫాలో అవ్వాలి, ఈ డేట్నే ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే సామాన్య శకమని చెప్పుకునేవాడు ఉన్నాడు ఒకడు, వాడు కూడా ఈ డేట్నే ఫాలో అవ్వాలా. అవ్వకపోతే అవ్వదు, నీకు బతికెళ్ళదు. యేసు ప్రభు అనే పేరు ట్యాగ్ తగిలించుకుంటే నాకు ఆన్లైన్లో డబ్బులు వస్తాయని యేసు ప్రభు మీద పడి ఆయన కల్పిత పాత్ర అంటున్నాడు. కల్పిత పాత్ర యేసు ప్రభుది. యేసు ప్రభు తిరిగిన సంచరించిన ఏముంది ఇప్పుడు మన కళ్ళ ముందు? యోర్దాను నది ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనతో పాటు చాలామంది అక్కడికి పోయి బాప్తీసం తీసుకుంటే మంచిది అని చాలామంది ఇప్పటికీ వెళ్తున్నారు. ఇప్పటికీ ప్రజెంట్గా ఇప్పటికీ ఈ రోజుకి సజీవంగా ఎండిపోయినటువంటిది అది జీవ నదిలా ప్రవహించే యోర్దాను ఉంది. ఇప్పటికీ యాత్రా ప్రదేశంగా మార్చేశారు ఇప్పుడు దాన్ని. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నటువంటి ప్రాంతాన్ని చాలా భద్రపరిచి ఆ ప్రాంతాన్ని
చాలా జాగ్రత్తగా ఉంచారు. ఇప్పటికీ ఉంది, కావాలంటే చూడవచ్చు. ఆయన యూదా గోత్రపు సింహం అని బైబిల్ చెప్తుంది. యూదులు ఎక్కడున్నారు మనకు తెలియదా? యూదులు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రపంచ పటంలో యూదులు ఎక్కడున్నారండి? యెరూషలేము ఉంది, సజీవంగా ఉంది. ఇప్పటికీ 130-140 కోట్ల మంది అక్కడ ప్రజలు ఉన్నారు. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంతతి వారు, గుంటూరు జిల్లాలో 120 కుటుంబాలు ఉన్నాయి. అదే సంతతి వారు మణిపూర్ని ఎందుకు అంత పతనం చేయాల్సి వచ్చింది, క్రైస్తవులపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు యూదా జాతి వాళ్ళు. ఇక యేసు ప్రభువుని తప్ప, యెహోవాని తప్ప వాళ్ళు ఎవరిని అంగీకరించడం. ఎందుకంటే వాళ్ళ జీవితం అలాంటిది. సర్వోన్నతులైనటువంటి దేవుని బిడ్డలు కనుక వాళ్ళకి ఎప్పటికీ ఒక్క దేవుడే కలిగి ఉన్నారు. నీకులా కాదు, పూటకొక దేవుడు మర్చేవాడు కాదు వాళ్ళు. అందుకే కత్తి కట్టి ఇంటర్నెట్ సైతము బంద్ చేసి అక్కడ మారణకాండ ప్రపంచానికి తెలియకుండా 4 నెలలుగా క్రైస్తవ చర్చిల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తూ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మణిపూర్ సంఘటన మనం చూసాం. కారణం ఏంటంటే మతం పిచ్చితో అక్కడ ఒక విషయాన్ని లేవనెత్తి దానికి వేరే రంగు పూచి క్రైస్తవ్యం లేకుండా చేస్తానని బీజేపీ ఒక మంత్రి అన్నాడు పబ్లిక్ మీటింగ్లోనే. 2025 నాటికి భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేస్తా అని సవాల్ చేశాడు వాడు. ఎందుకంటే దాన్ని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రారంభించి ఆనాటికి 100 ఏళ్ళు పూర్తయింది. ఒకానొక దినాల్లో అది ఎవరికి తెలియదు, అసలు ఆ సంస్థ ఉందని ఎవరికి తెలియదు. ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే కార్యక్రమంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటమే వాళ్ళ ఏజెండా. నేను చెప్పే మాటలు కాదు ఇది, మరి ఎవరికి భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే బాజాప్తగా స్టేట్మెంట్ ఉంది, వాడు మాట్లాడినటువంటి మాటల్లోనే ఉంది. గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే రాజే మనోడైనప్పుడు మనకి పదవి ఏంటిగా ఏమండి? కాబట్టి యేసుక్రీస్తు చరిత్రకారుడు. ఆయన చరిత్ర కలిగిన వాడు. చరిత్ర అంటూ ఉంది అంటే అది కేవలం ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు మాత్రమే చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా చరిత్ర అనేది చెప్పుకునేవన్నీ కూడా పుక్కిట పురాణాలు అయితే తప్ప అవి చరిత్రలో లేవు. ఇంకా మనం చూడగలిగితే ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 16:13లో 16లో చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడివి. అది ఆయన చెప్పాడా? దేవుడే బయలుపరిచాడు ఆయన. అది దేవుడు తెలియజేస్తేనే ఆయనకు అర్థమైంది. అందుకే ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఆయన చెప్పగలిగాడు. అందుకే ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారి గురించి ఒక విషయాన్ని ప్రస్తావన జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 3:17, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందండి. ఏమని వచ్చింది? ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనే ఎస్పెషల్లీ అక్కడ. ఎందుకంటే అక్కడ చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి అనేక మంది తండోపతండాలుగా జనాలు ఉన్నారు అక్కడ. ఇక్కడ కూడా ఉన్నారు కదండి మీరు చాలా మంది. ఎస్పెషల్లీ దావీదుని చెప్తున్నారంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అలాగ చెప్పడం కాదు, ఐడెంటిఫై చేశాడు. కన్ఫ్యూజ్ అవుతారేమో అని దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఆకాశము తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు యేసుక్రీస్తునందే నేను ఆనందిస్తున్నాను. ఆకాశము నుండి శబ్దం వచ్చింది. అంటే యేసుక్రీస్తు గుంపులో గోవిందం కాదు, అందరిలో ఒకడు కాదు. నీకుండొచ్చేమో ఎంతోమంది, కానీ యావత్ ప్రపంచానికి క్రైస్తవ్యానికి ఆధారభూతుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఆయన రక్తంలో కడగబడితేనే. ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. భారతదేశానికి స్వతంత్రం రావడానికి చాలామంది మహాత్ములు పోరాటం చేశారు, మరణించారు. వీళ్ళు చెప్తారండి చాదస్తం వీళ్ళకి గొర్రెలు వీళ్ళు. అయితే మహాత్ముడని మన భారతదేశం గౌరవించింది కదా గాంధీని. అంటే గాంధీకి కూడా లేదంట పరలోకం. ఆ గ్రంథం మనం నమ్మాలా? గాంధీ అంటే ఎంత మంచివాడు. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, స్వతంత్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయనకి లేదంటారు వీళ్ళు. అది క్రైస్తవ్యాన్ని బ్యాక్ చేయటానికి, దీన్ని దారి మళ్లించటానికి క్రైస్తవ్యం అంటే ఇట్లా అవునా మహాత్ముడు కదా ఆయనకి లేకపోవడం ఏంది అని. కానీ ధర్మం చెప్తుంది, ధర్మం అనేది ఒకటి ఉంది. మన భారతదేశానికి కూడా ఒక చట్టం ఉంది. నరేంద్ర మోదీ గారు ఆయన రాజు అంటే ప్రధానమంత్రి. అయితే ఆయన ఇష్టమేనాగా? ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవచ్చా? నడుచుకోవడానికి వీల్లేదు. ఎందుకు? భారతదేశానికి అంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి లోబడి ఎవడైనా నడుచుకోవాలి. నేను రాజుని, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను వార్డు మెంబర్ని, నేను ఈ గ్రామానికి ప్రెసిడెంట్ని, నథింగ్. అయితే కావచ్చు, నువ్వు ఎవడమైనా కావచ్చు, నువ్వు మంత్రి కావచ్చు, మంత్రులైనా ఎవరైనా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా దేనికి లోబడాలి? రాజ్యాంగం, భారత రాజ్యాంగానికి లోబడి జీవించాలా. అలాగనే ప్రపంచ మానవాళ్ళందరికీ ఒక రాజ్యాంగం ఉంది. భారతదేశానికి ఎలాగైతే ఉందో, అమెరికా దేశానికి ఎలాగైతే ఉందో, లండన్కి ఎలాగైతే ఉందో, ప్రతి దేశానికో దానికి అనుసరించి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఆ ప్రజలందరూ నడుచుకోవాలా. కానీ యూనివర్సల్ రాజ్యాంగం ఒకటి ఉంది. ఇది చాలామందికి తెలియదు. అదే బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందయా అంటే, మనిషి అరే మేము పాపులం కాదు బాయ్, మీరు పాపులతో ఉన్నారు కనుక మీరు యేసు ప్రభువుని మొక్కుకోండి, మీరు ఎట్లా పెడితే అట్లా, మీరు పాపులు మాతో ఏం పని మీకు అంటారు. ఒకడు ఉన్నాడు లేండి, వాడి పేరు మనకు అవసరం లేదు. అంటే స్వతహాగానే పాపం అంటే వాడి దృష్టిలో ఏంటంటే, ఎవడైతే అనుకుంటున్నాడో ఆ పాపము అనగానే వాళ్ళకి ఆలోచన ఏం పోతుందంటే, ఒక దొంగతనం చేస్తేనేమో, ఒక నరహత్య చేస్తేనేమో, ఒక వ్యభిచారం చేస్తేనేమో, ఏమండి ఇంకేదైనా ఒక ఆస్తిని అక్రమంగా మరి పొందుకుంటేనేమో అది పాపంగా పరిగణిస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. నువ్వు చేస్తే కాదు, వ్యభిచారం చేస్తేనే కాదు పాపము. బైబిల్ ఏం చెప్తుంది? చూస్తేనే పాపము, మోహపు చూపుతో చూస్తేనే పాపము. మరి ఇంకెక్కడ నువ్వు? నీకు దురాలోచనలు రావా? దుష్ట సాంగత్యం చేయవా నువ్వు? మనుషులందరూ అలా చెడిపోయారు కనుక మరలా తిరిగి దేవుని వద్దకు రావాలంటే యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితమే యెరూషలేము ఈదుల్లో ఆయన శిలువ యాగం జరిగింది. అది ఎందుకు జరిగిందా అంటే సర్వ మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తాన్ని చెందించాలి. ఆ రక్తంలో కడగబడితేనే నీకు పాప విమోచన. అదే కదండి చెప్పింది. ఇప్పుడు చెప్పండిగా, పాపం ఎవరిలో లేదు. ఒకడు చూస్తే వారవలేవు, నువ్వు నీ తోటి సహోదరుడిగా భావించలేవు. మన స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ ఉంది, తెలుసుగా మనందరికీ.
వాడికి తెలుసు, వాడు చదువుకున్నాడే కదా, వాడికి తెలుసు. ప్రతిజ్ఞ చేస్తాం చిన్నప్పుడు, భారతీయులందరూ నా సహోదరులు. వాడు ఏమన్నాడు తెలుసా లైవ్లో? బ్రదరు మీరు ఇన్ని చెప్తున్నారులే కానీ నీ తోటి నువ్వు హిందూ ధర్మాన్ని నమ్ముకున్నావు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, వాళ్ళను నువ్వు సహోదరులుగా స్వీకరిస్తావంటే నో 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 నేను స్వీకరించను. వాడిని నేను అలా చూడలేను, నా సహోదరుడిగా నేను చూడలేను. ఇంకెక్కడ నీ ప్రతిజ్ఞ? నీ ప్రతిజ్ఞ ఏమైంది? పేరుకే ప్రతిజ్ఞ, అందులో అంతరార్థం నీకు తెలియదు. చాలామంది జాతీయ జెండాకు నమస్కారం చేస్తారు, ఆ జెండాకున్న విలువ తెలియదు వాడికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఎవరైనా దేవుని కుమారుడు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 3:17 ఏమంటున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సరే, అంటే ఎక్స్పెషల్లీ చెప్తున్నాడు. అక్కడ చాలామంది సమూహం ఉంది కనుక కన్ఫ్యూజ్ అవుతారేమోనని అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో అలాంటి సాక్ష్యం మనకు ఉండాలి. క్రైస్తవ్యానికి, క్రీస్తులో ఉన్నటువంటి మనం కూడా దేవుని చేత కనుగొనబడాలి. దేవుడు మనం కనుగొనగొట్టడం కాదు, దేవుడు మన కనుగొనాలి. అంటే మనం ఎలా ఉండాలండి? ఒక యేసు క్రీస్తులా మనం ఎలా ఉండాలి? ఒక యాకోబులా మనం ఎలా ఉండాలి? ఒక యెషయలా మనం ఎలా ఉండాలి? ఒక దావీదులా మనం ఎలా ఉండాలి? ఆదిమ అపోస్తులలాగా, ఒక పౌలులాగా ఉండాలి, ఒక యాకోబులాగా ఉండాలి, ఒక స్టెఫెన్ లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవుడు నిన్ను గుర్తించాలంటే నువ్వు ఎలా ఉండాలి? అందుకే యేసు ప్రభు వారిని పోలి నడవాలి. ఆయన అన్నాడు, పౌలు గారు, ఏమని? నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి. మనం క్రీస్తును అనుసరించడం అంటే క్రీస్తు మార్గంలో నడవటం. అప్పుడే మనం కూడా దేవుని చేత గుర్తించబడి ఈయనే నా ప్రియకుమారుడని దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు గురించి భూమి మీద సాక్ష్యం చెప్పాడో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీ గురించి నా గురించి కూడా అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. చూడండి, ఇంకా ఏమండి, నిర్గమకాండము 3:14 పోయినసారి కూడా దీన్ని మనం చూసాము. నిర్గమకాండము 3:14 అందరూ తీర్చి చూడండి ఒకసారి, చదవండి. చదవండి. 3:14 నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుడు అండి ఎవరంట? ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు. ఏం పేరు? మన దేవుడి పేరేంటి? ఉన్నవాడు. ఎప్పుడున్నాడు ఆయన? ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీ లేదు. ఇదంతా కలగటానికి దేవుడు, ఉన్నవాడైనటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఈ సృష్టి అంతా కలిగింది. అందుకే ఆయన అంటాడు, ఆదికాండం 1:26-28 కూడా ఒక మాట. ఆదికాండం 1:26 అది ఆయన పోలిక. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. ఆత్మ అయినటువంటి ఆ దేవుని పోలికే నీకు నాకు ఇచ్చి ఈరోజు ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చాడు.
అలాగే 28 వచనం కూడా చూడండి, అదే అధ్యాయం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని అవ్వ ఆదాములను ఆశీర్వదించి ఎట్లనగా ఆ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమన్నాడు. అందుకే ఈనాడు 850 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆ ఫలింపులోనే ఉన్నారు. ఆ ఒక నుండే వచ్చారు వీళ్ళంతా అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీ పత్రిక 4:6లో కూడా అదే విషయాన్ని చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక 4:6లో ఏమని ఉంది? తండ్రి ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎవరండి? దేవుడు. దేవుడు అక్కడ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. ఇంకా వ్యాపించి ఉన్నాడు. అంతా వ్యాపించి, ఈ విశ్వాన్ని అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఎక్కడని కనుగొనగలవు నువ్వు? ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అందుకే మరి కీర్తన గ్రంథము 139:57 ఒక మాట, యెహోవా నీవే నా భాగము. మనం దేవుని భాగాలమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాం. మనము ఎక్కడి నుంచో రాలేదండి. మన పుట్టక ఒక భూ సంబంధమైనది కాదు. మన పుట్టక ఒక జంతువు నుండి కాదు. మన పుట్టక సాక్షాత్తు పరమందు ఆశ్రయుడు అయినటువంటి దేవునిలో నుండి వచ్చిన వారమే మనమంతా. అందుకే విలాప వాక్యంలో కూడా యెహోవాయే నా భాగం అని అనుకున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 3:24లో ఏమండి? ఏమనుంది? విలాప వాక్యాలు 3:24లో ఏమనుంది? యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. వాస్తవం ఆయన అనుకునేది, ఆయన అనుకునేదే వాస్తవం. మనము దేవుని యొక్క భాగాలము. ఈ విధంగా పరమాత్మ నుండి ఆత్మ విడిపోయి మనందరిలోనికి వచ్చింది కనుక మనం జీవాత్మ అయ్యాం. అందుకే యోహాను 6:63లో ఒక మాట చూడండి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? జీవమై ఉన్నది. ఆయన మాటల్లో జీవం ఉన్నది. ఈ వాక్యంలో ఏముంది? ఈ లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉన్నది. ఇది చాలామందికి గ్రహింపులోకి రావట్లేదు. లేఖనముల యందు నిత్య జీవము కాదని మనం గుర్తెరగాలి. ఆయన మాటను మనం అంగీకరిస్తే నిత్య జీవంలోనికి మనం వెళ్తాము. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమండి? ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడు? 12:7 ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడు? 12:7 ఏమంటున్నాడు? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మరలా పోతుందని ఆ ఆత్మ ఉందే, ఆ ఆత్మకి నిత్య జీవమును మనం అనుగ్రహించాలంటే ఈ లేఖనాలను మనం ఏం చేయాలా? పరిశీలించి తెలుసుకోవాలి. దేవుడు అంటే ఏమిటి, మనం ఏంటి, మన పుట్టుకేంటి, ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందు నిమిత్తం ఇచ్చాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోవడానికి రావాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, నరులారా, 90వ కీర్తన 1వ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టకమునకు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునకు యుగ యుగములు తరతరములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చావు. అందుకే ఈ మరణాలు దేవుడు పిలిచినప్పుడు
ఎవరి క్రమం చొప్పున వారు వెళ్ళిపోవాల్సిందే. ఎవరికి ఈ లోకంలో శాశ్వతం కాదు ఇది. నరులారా తిరిగి రండి. మనం కూడా కోరుకుంటాం కదండి. పిల్లగాళ్ళు దూర ప్రాంతానికి వెళ్తే ఎప్పుడు వస్తాడా కొడుకుని ఎదురు చూస్తూ ఉంటాం. మన పిల్లగాళ్ళు కూడా చాలామంది బయటికి వెళ్ళి ఉద్యోగాల పేరుతో ఏమండి చదువుల పేరుతో వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ పండుగలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు వస్తున్నారంటే మనకు ఒక ఆనందము కదా. నా కొడుకు మరలా తిరిగి నా దగ్గరికి రావాలని మనం కోరుకుంటాం. అలాగనే పరమాత్మ నుండి విడిపోయినటువంటి ఈ భాగాలన్నీ, ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత మరలా వీళ్ళు మరి శాశ్వతమైనటువంటి ఆ రెండవ మరణంలోనికి, ఆ పాతాళంలోనికి, ఆ యాత్రపడి స్థలంలోనికి వెళ్లకుండా శ్రేయస్కరమైనటువంటిది, శాంతి జలములతో నిండినటువంటిది ఆ పరదేశకు, ఆ పరలోకానికి రావాలని దేవుడు కోరుకోవటంలో న్యాయం లేదా? న్యాయం లేదండి. నీ కొడుకుని ఈ భూలోకంలో అరే నేనంటే ఎలాగో బతికేశా, నా కొడుకు అలా ఉండకూడదు, నా కూతురు అలా ఉండకూడదు, మేము పడ్డ బాధలు, మేము పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదని వాళ్ళకి ఉత్తమమైనది, మేలైనది ఎలాగో మనము ప్లాన్ చేస్తామో, దేవుడు కూడా ఆయన ఆత్మ నుండి విడిపోయినటువంటి మనమందరము కూడా మరలా తిరిగి దేవుని వైపుకు వెళ్ళాలని దేవుడు కోరుకోవటంలో న్యాయం ఉంది. కానీ మధ్యలో కూడా వచ్చాడు, మాయమాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఇది తింటే దేవతల్లా ఉంటారు. అసలే వాళ్ళు దేవతలు. ఏం చెప్పాడు వాడు? వాళ్ళు అసలే దేవతల్లాగా ఉన్నారు. అలాంటి దేవతలకు ఏం చెప్పాడు? ఆ పండు తింటే మీరు దేవతల్లాగా మారిపోతారు, ఆయనలాగా ఉంటారని అంటంత ఒక అబద్ధాన్ని నమ్మి ఈ ప్రజలందరూ కూడా దేవునికి దూరస్తులైతే దేవుడు మరి మరణంలోనికి వెళ్ళిపోయేటట్టు వారందరినీ కూడా మరలా తిరిగి జీవంలోనికి నడిపించాలి అంటే ఆయన కుమారుని పంపాలనుకొని యేసుక్రీస్తుని 2026 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా సమస్త మానవ కోటికి రక్షణనిచ్చాడు కదండి. నరులారా తిరిగి రండి. ఎలాగైతే మనం దూర ప్రాంతానికి వెళ్తాం, ఊరికి వెళ్తాం, హైదరాబాద్ కానీ ఏదైనా సిటీకి వెళ్తే మళ్ళా సాయంత్రానికి లేదా రెండో రోజుకి, మూడో రోజుకి, నెలకైనా రావాల్సిందే కదా. అమెరికా వెళ్ళారనుకోండి, ఒక 6 నెలలు ఉన్నా మరలా తిరిగి నువ్వు ఎక్కడికి రావాలా? నీ స్వదేశానికి రావాలా. మన దేశం ఏది? మనది ఏ దేశము? పరలోకం. పరదేశము. మనం అంతా ఈ దేశస్తులం కాదు. మనం భారతదేశస్తులం కాదు. ఈ భూమి మంద కాదు. ఈ గ్రహం కూడా మంద కాదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో ఒకరోజు ఆ దేశానికి, స్వదేశానికి వెళ్ళాల్సిందే. ఎలాగైతే ఉద్యోగాల పేరిట అమెరికా వెళ్ళి, స్విట్జర్లాండ్ వెళ్ళి, లండన్ వెళ్ళి ఎలాగైతే తిరిగి మరలా స్వదేశానికి వస్తారో ఏదో ఒకరోజు మనమందరము ఈ భూమిని విడిచి వెళ్ళాల్సిందే, దేవుడి దగ్గర చేరాల్సిందే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము. ఇది అర్థమవుతుందండి? ఈ శరీరం ఏంటంట? నిష్ప్రయోజనమే. ఆత్మయే తరతరాలు, యుగ యుగాలు ఉంటుందనే సంగతి మనం గుర్తెరగాలని ఈ మాటల ద్వారా మరి మీకు తెలియజేస్తూ, నన్ను నేను పరీక్షించుకొని మనమందరం కూడా దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలని, నడుచుకోవాలని మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.